అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది భ్రమరాంబికా నగర్ బీరంగూడ. అయితే శ్యామలాదేవి నవరాత్రుల సందర్భంగా కాళీ కుటుంబం అంతా ఇక్కడ కలిసి పూజ చేస్తున్నారండి. సో ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం భ్రమరాంబికా నగర్ కాలనీలో బీరంగూడలో ఉందండి. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు నవరాత్రులు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా కాళీ కుటుంబం. సో సంకీర్తనమ్మ అందరితో పూజ చేయిస్తుంది. ఇప్పుడే అందరం వచ్చాము. ఒకసారి మీరు కూడా అందరినీ చూడండి. అందరూ అక్కడ ఉన్న పువ్వు అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం ఓం శ్రీ రాజశ్యామలాదేవి నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం తమ ఆవాహయామి విద్యేయంగామస్తం పురుషాణం. ఓం శ్రీ రాజశ్యామలాదేవి నాంగం సాయుధం సమాన శక్తిం పతిపుత్ర పరివార సమేతం శ్రీ రాజశ్యామలాదేవి ఆవాహయామి, స్థాపయామి, తోదయామి. ఇది ప్రాయ ప్రతిష్ఠ అత్యంత ఆనుగుణ ప్రాప్త సిద్ధిరస్తు తథాస్తు. శిక్షయాయ జన్మధ ఆపోయతాగనః. ఓం శ్రీ రాజశ్యామలాదేవి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరే శుద్ధ రాజమే సమర్పయామి. ఓం కుబైతవాన్ దేవగ కీర్తిష్ఠా వందాసః రాజభూతదినాశరణికేతం దధాతు మే. ఓం శ్రీ రాజశ్యామలాదేవి నమః. వస్తుభ్యో సమర్పయామి. అభివస్తార్థే కుంకుమాన్ని సమర్పయామి. కొంచెం కుంకుమ వేయండి అమ్మవారి మీద. ఓం త్రిలోచనాయ నమో. ఓం కట్మాంగాది ప్రాణాయ నమో. వదనైక సంతాయ నమో. పారిదాయ నమో. తస్మై నమో. పంచలోకవంచనీయ నమో. అమృతార్థ మహాశక్తి సంతాయ నమో. అమ్మా ఒక్క 5 నిమిషాలు అందరూ కదలకండి. ఎందుకంటే మనము గౌరీ అమ్మవారికి ప్రారంభం చేసాము కాబట్టి మనం దాన్ని కదలించకూడదు. పూజ పూర్తయిన వరకు కూడాను అందరూ అలాగే కూర్చోండి. మీ దగ్గరికి ధూపం వస్తుంది. ఓం ఆత్మశుద్ధం సిద్ధాని చిక్లీత వస్మే గృహే విషదేవి మాతృశ్రీ వాస్మే కులే. ఓం శ్రీ సర్వదేవత స్వరూపేణ శ్రీ శ్యామలాదేవి నమః. ధూపమాఘ్రాపయామి. సమానంగా అందరూ హోమంలో వేసిన సమానంగా అదే అమ్మవారికి చూపించాను. అందులోనే ఫోటో అన్ని మీకేనండి. ఇది తీసుకెళ్ళిపోవచ్చు. ముందు అమ్మవారు గుర్తించాలి, తర్వాత మీరు కలగెత్తుకోవాలండి. అది అందరూ చెప్పండి. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. ఓం శ్రీమాత్రే నమః. వినిపించండి అమ్మవారికి గట్టి చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.
యూ. మన వాళ్ళందరూ వచ్చారనమాట. అందరూ కాళీ కుటుంబం వాళ్ళే. కనిపిస్తుందా? ఓ థ్యాంక్ యూ. సో ఇలా పూజ చాలా చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ గుడికి రావడం, బీరం కూడా మాకు దగ్గరే, కానీ ఫస్ట్ టైం అమ్మ దగ్గరికి రావడం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా హారతి ఇస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. మీరు కూడా మాట్లాడండి గుడి గురించి. అంటే మీరు ఇక్కడే ఉంటారని నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాను నేను గుడికి. చాలా మంచి అనిపించింది. రోజు అమ్మ ఎల్లో కలర్లో ఉంటారంట కదా ఫేస్, ఈ రోజు గ్రీన్ కలర్. శ్యామలా నవరాత్రులని అలా 9 days చేస్తున్నారు. మీరు చేస్తున్నారా? చాలా హ్యాపీ. రోజు 2 టైం మార్నింగ్ ఈవినింగ్ కుంకుమార్చన చేస్తున్నాము. లలితా పారాయణం, లలితా పారాయణం. ఈ శ్యామలా నవరాత్రులని కాకపోయినా రోజు ప్రతి ఫ్రైడే రోజు అందరం కలిసి పారాయణం, లలిత సహస్రనామాలు పారాయణం చేస్తాం. కుంకుమార్చన చేసుకుంటాం. ఇలా ప్రతి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అందరం. ఇంకా కనకదారలో ఎక్కువ ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టాక షార్ట్స్ పెడుతున్నాం. మీ అందరినీ టైం కుదరకపోవచ్చు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా.